ఫిత్రత్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజర్ టాక్స్ రివ్యూ ఆన్ ఫిత్రత్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, బేసిక్ గా ఈ ఫిల్మ్ ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అనమాట. లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అని ఎందుకుంటున్నా అంటే, బేసిక్ గా కథ మొత్తం ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, హీరోయిన్ చిన్నప్పటి నుంచి అందరు అమ్మాయిలా ఆలోచించకుండా కొంచెం బ్రాడ్ గా ఆలోచించే ఒక అమ్మాయి అనమాట. హీరోయిన్ కి చిన్నప్పటి నుంచి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటుంది. అండ్ మూవీలో హీరోయిన్ కి ఒక ఫ్రెండ్ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ది మూవీ వరకు ఆ అమ్మాయితో జర్నీ ఎలా ఉంటుంది, ఆ ఫ్రెండ్షిప్ లో తనకు వచ్చిన ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ వల్ల తన పడిన స్ట్రగుల్స్ అండ్ అవన్నీ దాటుకొని తనకున్న డ్రీమ్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటుంది అనేదే బేసిక్ గా మూవీలో ప్లాట్ అనమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 hours 25 minutes రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. నాకైతే మూవీ బేసిక్ గా నచ్చలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మూవీ చూసేటప్పుడు నాకు హెడ్ కూడా వచ్చింది. ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట మూవీ. ఒక హై క్వాలిటీ మూవీ, చూస్తే తలనొప్పి రావాలి, బోర్ కొట్టాలి, స్లోగా వెళ్తుందనే ఫీలింగ్ రావాలి, అలాంటి ఒక మూవీ కావాలనుకునే వాళ్ళు ఈ మూవీ డెఫినెట్ గా చూడవచ్చు. బేసిక్ గా మూవీ ప్లాట్ అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఏమైందంటే ఎగ్జిక్యూషన్ లో మూవీని సంకనాకిచ్చారని చెప్పాలి. బేసిక్ గా మూవీలో ఎలా ఉంటుందంటే, హీరోయిన్ హై మెచ్యూర్డ్ ఉమెన్ లాగా ఉంటుంది అనమాట. కాకపోతే తను మాట్లాడే మాటలు, చేసే పనులు ఏవైతే ఉన్నాయో, తనకుండే క్యారెక్టర్ కి తను ఎందుకు అలా చేస్తుంది, ఎందుకు అలా మాట్లాడుతుంది అనేది బేసిక్ అర్థం కాదనమాట. అండ్ మూవీలో బీజిఎం కూడాను నాన్ సింక్ లో ఉంటుంది. నాకు ఈ మూవీలో నచ్చిన ఒకే ఒక విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ. ఆ ఒక్క విషయం మాత్రం నాకైతే కొంచెం బాగా నచ్చింది. అంతకు మించి మూవీలో అయితే నాకేం కనపడలేదు. మూవీలో బూతులు కూడా బాగానే ఉంటాయి. ఆ బూతులు కూడా ఎలా ఉంటాయంటే మనం జనరల్ గా మాట్లాడుకునే మాటలలా ఉంటాయి అనమాట. అండ్ అక్కడక్కడ కొంచెం రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. అండ్ ఓవరాల్ గా ఒక్క మాటలో మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. ఒకసారి ఏదో మూవీ ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ మూవీ ట్రై చేయండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5.5. ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తుంటే మూవీ వాళ్ళందరూ కామెంట్ చేయండి. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.